హాయ్, నేను మీ పవన్. సో నిన్న సంజనాకి అక్షింతలు పడటం, అక్షింతలు కూడా కాదు, చిన్న చిన్న వడగళ్ళే పడ్డాయి నెత్తి మీద. అయితే ఇది ఎలా అనిపించింది మీకు? కింద పడ్డా పై చేయి నాదే అనే పేరు ఎప్పుడైనా సామెత విన్నారా? అలాగే ఎప్పుడు నేనే రైటు, అందరికీ నచ్చింది నాకు అసలే ఇక నచ్చదురో అనే పాట ఎప్పుడైనా విన్నారా? ఇంకోటి కూడా ఉంది ఇలాంటి సామెతే. అసలు మేము చేసిందే రైటు, మేము పట్టిందే బురద, మేము చేసిందే దురద అనేది కూడా ఉంటుంది ఒకటి సామెత, విన్నారా? సో ఏంటంటే చాలామంది సంజన ఫ్యాన్స్, రివ్యూవర్స్ కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎలివేషన్ ఇచ్చేశారు. అది సంజన గల్రాని అంటే సారీ చెప్పలేదు, చెప్పించాలని చూసినా కూడా, ఒప్పించాలని చూసినా కూడా అసలు మా సంజన గల్రాని సారీ చెప్పలేదు. నాగార్జున మీద పైచేయి సాధించింది. అసలు నేను వెళ్ళిపోతానన్నది వీళ్ళే చాలా గజగజ భయపడిపోయారు, వణికిపోయారు. అబ్బో, శ్రీజ వెళ్ళిపోయింది. శ్రీజ కన్నా ఏం కాదుగా, ఎంత సోషల్ మీడియాలో రచ్చ జరిగి ఎంత ఇది చేసినా మళ్ళా వచ్చింది ఉండగలిగిందా? మళ్ళీ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం బయటికి వెళ్ళిపోయింది కదా. సంజన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తప్పితే సంజన ఓటింగ్ లీస్ట్లో ఉండడానికి కారణం ఏంటి? ఈ విషయం చెప్పండి నాకు. పోనీ మనం జెన్యూన్గా మాట్లాడుకుందాం. కొంతమంది మా దానిలో కూడా ఒక 10% సంజన ఫ్యాన్స్ ఉంటాడు. ఇది అన్బయాస్డ్గా చెప్పుకుంటాం మనం రివ్యూస్. అమ్మాయి చేసిన తప్పు, ఆవిడ లేడీ, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది కూడా తెలియట్లా మాట్లాడేసింది. ఒకవేళ ఇద్దరిది రీతు అండ్ డెమోన్లది ఇద్దరిది తప్పైతే మొత్తం హౌస్ అందరు చెప్తున్నారు. రివ్యూవర్స్ మేము కూడా ఖండిస్తున్నాం, చెప్తున్నాం. అసలు ఆ అమ్మాయి పద్ధతి అనేది మార్చుకోవట్లేదు. ఆ అమ్మాయి కూడా లీస్ట్ ఓటింగ్లోనే ఉంది, టాప్లో ఉందని ఎవడు చెప్పాడు? డెమాన్ పవన్ ఎందుకు బచాయించిపోతున్నాడు అని అంటే దానికి కారణం అతను ఆడే టాస్కుల వల్ల, ఈ బాండింగ్ వల్ల కాదు. బాండింగ్ చెత్తే. నువ్వు బాండింగ్ చెత్త అని నిన్ను నామినేట్ చేసినప్పుడే నువ్వు పైకి తీయడం ఏంటిది? అది కదా ఫస్ట్ నుండి మాట్లాడుకున్నావు. ఖచ్చితంగా క్లాస్ పడుతుంది అనుకున్నాం, పడింది. మళ్ళా వీళ్ళందరూ కొంతమంది రివ్యూవర్స్ నేను చూస్తున్నా, అసలు వీళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాము, ఇంకా నేనేమన్నా రాంగ్ చెప్తున్నానో, వీళ్ళు మాత్రం అందరూ రివర్స్లో రైట్ చెప్పేస్తున్నారా? ఒక సంజన ఫ్యాన్స్ కాకుండా బయట పబ్లిక్ అందరూ సంజన అని చెప్పి చప్పట్లేమన్నా కొడుతున్నారంటే ఏం లేదు. ఏంటి అంటే రేటింగ్ వచ్చేసి 3%, 4% కూడా లేదు. ఇప్పుడు కూడా సంజన మళ్ళా నామినేషన్స్లోకి వచ్చింది. సంజన ఓటింగ్ ప్రకారం చూసుకుంటే 4%కి దాటదు. డెఫినెట్గా చెప్తున్నా, ఈసారి సంజన కూడా డేంజర్ జోన్లోనే ఉంది. డేంజర్ జోన్లో ఉన్నది సుమన్ ఉన్నాడు, రీతు కూడా ఉంది, ముగ్గురు ఉన్నారు. ఇక్కడ మనం నిన్నటి నుంచి ఇంకా రివ్యూలోకి వచ్చేద్దాం. నిన్న మొన్న ఏం జరిగింది? చాలా వరకు 70% సంజనాకి క్లాస్ పీకడమే సరిపోయింది. మనకు కూడా అయ్యో పాపం ఇంకా వదిలేయచ్చు కదా అనుకున్నాము. అయితే నాగార్జున మరీ హెవీగా సీరియస్ కాకపోయినా పదే టార్చర్ పెట్టినట్టుగా, అసలు అలా ఎలా అన్నావు నువ్వు, అలా ఎలా అనిపించింది, మిగతా వాళ్ళందరికీ లేనిది ఎలా అనిపించిందని మిగతా వాళ్ళందరినీ లేపి అడుగుతున్నాడు. మీకేమైనా అనిపించిందామా చెప్పు అంటే, ఏం అనిపించలేదు సార్ అని అంటాడు ఎవడైనా. పోని మీరు ఓటింగ్ వేయండి, సీక్రెట్గా వచ్చి మీకు చెప్పడం నాకు మొహమాటం అయితే తప్పు కాదు. ఒక బ్యాలెట్ బాక్స్లో ఓట్లు వేయడంలాగా వేసుంటే డెఫినెట్గా రీతు అండ్ పవన్ను ఇద్దరు తప్పే చేశారు. హౌస్ హార్మనీ వాళ్ళ వల్ల కూడా చెడిపోతుంది, సంజన అనటం మాత్రమే కాదు. ఇది రెండో యాంగిల్. ఈ రెండు విషయాలు మాట్లాడుకుందాం. వన్ సైడ్ మాత్రమే కాదు, సంజన రాంగ్ అని మాత్రమే కాదు, రీతు పవన్లో తప్పెంత ఉంది కూడా. ఎంతమంది చెప్పినా మారారా? ఆఖరికి రచ్చ చేసుకొని ఆ ఓటింగ్స్లోకి వచ్చి పర్సనల్గా కూడా తిట్టుకుని క్యారెక్టర్ అసాసినేషన్స్ వరకు తెచ్చుకున్నారు ఆ ట్రాక్ని, ఒక దరిద్రమైన ట్రాక్ని. దానివల్ల వాళ్ళు ఏమన్నా టాప్కి వెళ్తున్నారంటే ఏం లేదు. అసలు నెంబర్ 1 పొజిషన్లో ఉండాల్సిన డెమాన్ పవన్, ఎందుకంటే కళ్యాణ్కి కూడా 1-2 చిన్న లోపాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో, కానీ ఒక్క రీతు విషయంలో తప్ప డెమాన్ పవన్కి మిగతా ఏం లేదు, నిజంగా లేవు. ఏదో 1 or 2 పాయింట్స్ అంతే. పులిహార కలపటాలు లేవు, ఇంకోటి లేదు. అందరితోటి ఒకేలా ఉంటాడు, ఒక్క రీతుతో తప్ప. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే రేంజ్లో ఉంటాడు. అంతా బాగానే ఉంటుంది, అంతా గేమ్ బాగానే ఉంటుంది. అరే చిన్నపిల్లోడు అనే ఒక ఇది ఉంటుంది. అయితే నిన్న రీతు యాడ్ అవటానికి కెప్టెన్ అవ్వకపోతే ఒక రీజన్ ఉంది. ఈ రోజు అనేది వస్తుంది. అంటే కెప్టెన్ కనుక డెమాన్ పవర్ను
అవ్వకపోతే వాళ్ళిద్దరిని ఎవరైనా నామినేట్ చేస్తే డబుల్ ఎలిమినేషన్ కనుక ఉంటే వాళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోతారు. అంటే అక్కడ డెమాన్ పవన్కి గేమ్ పరంగా టాస్కుల పరంగా ఓటింగ్ వస్తుందని రీతు ఎక్స్పెక్ట్ చేసింది. నేను ఫౌల్ గేమ్ ఆడతాను, నా ట్రాక్ నచ్చట్లేదు, మాధురి చెప్పింది, బయటికి వచ్చిన వాళ్ళు చెప్పారు, బయట నా గేమ్ చూసిన వాళ్ళు చెప్పారు, నేను సరైన ట్రాక్లో లేను అనే విషయం రీతుకి క్లియర్గా తెలుసు. తను బయట లేకపోయినా కూడా బయట నుంచి శ్రీజ లాంటి వాళ్ళు, మనీష్ లాంటి వాళ్ళు, మాధురి లాంటి వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు నువ్వు మార్చుకో పద్ధతి అని. అసలు యాక్చువల్గా భరణి కూడా చెప్తే బాగుండేదేమో, రీతు కొంచెం ట్రాక్ సరిగ్గా లేదు అని చెప్పి ఏదో సందర్భంలో చెప్పేసి ఉన్నా బాగుండేది. ఎవరు చెప్పినా విందు, వాళ్ళ అమ్మ చెప్పినా వినలేదు అని అంటే ఇక్కడ నేను డెమాన్ పవన్ రీతు విషయంలో ఖచ్చితంగా నేను రీతునే తప్పుపడతా. ఎందుకనంటే డెమాన్ పవన్ ఎలాగూ తన గేము ఈ ట్రాక్ నడిపిస్తున్న టాస్కుల్లో నిజాయితీగా ఉంటాడు, చాలా ఫ్యూరియస్గా ఆడతాడు, అగ్రెసివ్గా ఆడతాడు. ఈరోజు ప్రోమోలో కూడా ఛత్రపతి శివాజీ ట్రాక్, ఛత్రపతి ప్రభాస్ ట్రాక్ వేసుకుంటూ ఆ సాంగ్ ప్రోమో మీద కట్ చేశారు. ఫస్ట్ నేనే వెళ్తా ఆ టికెట్ ఫినాలేకి, అందరినీ ఛాలెంజ్ చేస్తున్నా, రాసుకోండి అన్నాడు. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత రాసుకుంటాడు. ఒక్క రీతు వల్ల మొత్తం 90% ఈజ్ గాన్, జస్ట్ లైక్ దట్. కాబట్టి ఇక్కడ రీతుదే తప్పంట. నేను ఇక్కడ సంజన ట్రిగ్గర్ అవుతుంది, వాళ్ళిద్దరు ఇది అవుతుంటే నేను చూసుకోలేకపోతున్నా, నేను ఉండలేకపోతున్నా అంటే నువ్వు నైట్ టైము నువ్వు ముసుగు కప్పుకునే బదులు ఆ విషయం నాగార్జున అడగటం మర్చిపోయాడు, అడిగాడు. నువ్వు అప్పుడే అడగచ్చు కదా, ఏంటది నాకు నిద్రపోనివరా మీరు, ఇదేం బాగాలేదు, అసలు మీరు ఇట్లా ఒకటే బెడ్ మీద కూర్చొని ఇది చేయటం అనేది బాగాలేదని చెప్పచ్చు కదా. అంటే నామినేషన్ చేస్తేనే ట్రిగ్గర్ అవుతుంది, లేకపోతే వాళ్ళు ఏం చేసినా పర్లా. ఇది క్లియర్గా కావాలంటే ఒక్కసారి రివర్స్లో వెళ్ళి వినండి. నామినేషన్ చేస్తేనే మీలో ఉన్న లోపాలు బయటపడుతుంది సంజన, లేకపోతే ఆవిడకి ఓకే, వాళ్ళు ఏం చేసుకున్నా ఈవిడిని నామినేట్ చేయకపోతే ఓకే, రీతుని హక్ చేసుకుంటుంది, రీతు దగ్గర నుండి కావాల్సినవి తీసుకుంటుంది, జుట్టు కత్తిరించుకుంటుంది, అన్నీ చేస్తుంది, ఆ త్యాగాలన్నీ హ్యాపీగా స్వీకరిస్తుంది. ఆవిడని అంటే మాత్రం వాళ్ళు చేసిన చీకటి తప్పులు, అవి బూతులు, లేకపోతే ఇంకోటి, ఇవన్నీ బయటికి తీస్తుంది. ఇదేం పాయింట్, ఇది ఎవరు చెప్పట్లా. కొంతమంది రివ్యూవర్స్ అయితే అక్కడ ఉన్నది ఏంటి, ఎవరు పులి అంట, ఒకడైతే సంజన, గల్రాని, టైగర్, ఎవరేమన్నా అనుకోని. ఎందుకు అవుతుంది టైగర్ అంటే ఏంటంటే ఓపెన్గా చెప్పడం అనేది టైగర్ అవుతుంది. నువ్వు సీక్రెట్గా పక్కన వాళ్ళ ముందు లేకపోతే ఇంకోటి ఎవరన్నా ఏదన్నా ఇది చేసినప్పుడు నువ్వు ఏడ్చుకుంటూ నువ్వు ఆవేశపడిపోయి నువ్వు అసలు ఒక సెటిల్డ్ పాయింట్లోనే మెంటల్ స్టేటస్ అనేది కరెక్ట్గా లేకుండానే నువ్వు ఫ్లిప్ అయిపోయి ఆ రోజు నోరు జారేసావు. అది టైగరిజం కాదు. అది అన్యాయాన్ని ఎదిరించడం. ఒకవేళ అక్కడ ఏదన్నా అన్యాయం నీకు జరుగుతుంటే దాన్ని నువ్వు ట్రిగ్గర్ చేసి నువ్వు ఏం గేమ్ ఆడుతున్నావు అని అలా మాట్లాడాలి. క్యారెక్టర్ అసాసినేషన్ జోలికి వెళ్ళిపోవడం కాదుగా. అది అవతలోని నువ్వు చంపేమనో లేకపోతే ఇంకోటని చెప్పలేదుగా. ఆ పాయింట్ తర్వాత చెప్పాలి లేదా ముందు చెప్పాలి. అక్కడ కాదు చెప్పే పాయింట్, అది కాదు. అదే నిన్నటి నుంచి మొత్తుకుంది. వీళ్ళు ఉన్న అరాకొర సంజన ఫ్యాన్సు అరాకొర సంజనాని బాగా లేపి ఇది చేసేవాళ్ళు చేయబట్టే ఇక్కడ దాకా వచ్చింది. లేకపోతే గేమ్ ఏది ఉంది చెప్పండి, టాస్కులు ఏం టాస్క్ ఆడింది ఏమి అసలు మొత్తం ఇది చేసేసి డెమాన్ పవన్ లాగానో లేకపోతే అసలు ఏ మాటగా ఆ మాటే. ఆ విషయంలో తనుజ కానీ దివ్య కానీ మిగతా అక్కడ ఉన్నోళ్ళు కానీ శ్రీజ కానీ ఎంత ఉన్నా కూడా ఇంత పెద్ద టాస్క్ ఆడింది. పెట్ట కొంచెం కూతఘనం అన్నట్టుగా శ్రీజ భయంకరంగా ఆడేది టాస్కులు. అసలు తన పర్సనాలిటీకి బరువులు ఎత్తే ఇప్పుడు ఇది చేసినట్టు చీమ 50 రెట్లు తనకన్నా బరువు ఎక్కువ మోస్తుందంట. ఆ రకంగా మనసులో జీలు ఉండాలి. నేను ఆడలేను, నువ్వు అమ్మాయిలు వెనకబడతావు, నువ్వు ఆంటీల్ని కనిపిరలే అని చెప్పి నీకు నువ్వే డిమోరలైజ్ అవుతున్నావు సంజన. పక్కన వాళ్ళ లోపాలు ఎతికి పట్టుకోవడంలోనే నువ్వు ఎంగేజ్ అయిపోతున్నావు, దొంగతనాలు చేసి కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నావు. అసలు ఏ పాయింట్లో అమ్మాయిని పైకి లేపాలని చూస్తున్నారు అనేది నాకు అర్థం కాల. అయితే ఇక నెక్స్ట్ రీతు ఎవరిని నామినేట్ చేశారు అనేది మనం ప్రోమోలోకి వచ్చేద్దాం. నిన్న అదంతా అయిపోయింది. ఇంకా సీతమ్మ వాకిట్లో పెట్టారు కదా పెద్ద సిరిమల్ల చెట్టు, దాని నిండా ఆ పువ్వులన్నీ కోసి కొమ్మలతో సహా మొత్తం అన్నీ సంజన మీద జల్లేశారు. అంటే యాక్చువల్గా ఏంటంటే సంజనానే మొత్తం ఆఖరికి ఆవిడ ఫోటోలు అయిపోయిన తర్వాత సార్ ఫోటోలు అయిపోయినంటే మళ్ళీ చెత్తబొట్టులో నుండి తీసి మళ్ళీ వెయ్యమ్మా అన్నాడు ఆయన నాగార్జున. ఇక్కడికైనా ఆవిడకి అర్థమయ్యి ఉండాలి. అసలు పోని బయట ఫ్యాన్స్ వదిలేద్దాం, బయట పబ్లిక్కి నచ్చుతుంది, హౌస్ లోపల ఉన్న వాళ్ళకి నచ్చాలి కదా. హౌస్లో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు రివర్స్ అయిపోయారు కదా.
ఇక్కడ భరణి నామినేషన్స్ గురించి ఇక నామినేషన్స్లోకి వచ్చేద్దామా. ఇంకా ఇది అయిపోయింది కదా, అవి 2 పాయింట్స్ అయిపోయినాయి. నిన్న పెద్దగా ఏమీ లేదు. సుమన్ విషయంలో కూడా ఊరికే తేలిగ్గా ఇలా సుమన్ నీవు ఎప్పుడూ సంజనానే ఇది చేస్తావు, నీకు వేరే పాయింట్ అంటూ ఉండదు, ఎత్తుక్కుంటాడు ఆయన పాయింట్స్. సంజన తప్ప ఎవరు కనపడరు, అది మాత్రం రాంగే. సుమన్ అందుకే డేంజర్ జోన్లో ఉన్నాడు. మేబీ ఈ వీక్ మటాష్ కేల్ కథం దుకాన్ బంద్ అయినా అవ్వచ్చు సుమన్ది, అది కూడా మనం మాట్లాడదాం. ఇంకా ఎవరెవరు నామినేట్ అయ్యారు, మొత్తం ముగ్గురు అమ్మాయి లేడీస్ సెక్షన్లో తనుజ, సంజన అండ్ రీతు ముగ్గురు నామినేట్ అయిపోయారు. మిగతా వాళ్ళల్లో డెమాన్ పవన్, భరణి అండ్ సుమన్ శెట్టి, ఈ ముగ్గురు మొత్తం 6 అయిపోయారు. కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్, కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి నామినేషన్స్లోకి రాలేదు. ఇమాన్యుయల్ని ఎవరు చేయలేదు. యాక్చువల్గా కళ్యాణ్ లాస్ట్ మినిట్లో ఒకళ్ళని మీరు నామినేట్ చేసే అవకాశం ఉందంటే వెళ్ళి భరణికి చేశాడు, ఎందుకంటే ఇమాన్యుయల్ తోటి అతనికి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది అండ్ భరణిని పెట్టాలనుకున్నాడు. నాకు తెలిసి రీజన్ ఏం చెప్పాడు అనేది ఇంకా పూర్తిగా నాకు కూడా అర్థం కాలేదు, ఏ రీజన్ పెట్టుంటాడు. అయితే భరణి మాత్రం నువ్వు ఫోకస్డ్గా ఉండాలి, లేకపోతే నువ్వు ఇలా ఉంటే బాగుండేదని చెప్పడం బాగానే ఉంది. కానీ ఈయన కూడా ఫోకస్లో ఉండుంటే ఈ పార్టీకి బర్త్ కన్ఫర్మ్ అయిపోయేది టాప్ 3లో. ఈయన దివ్య విషయం, తనుజ విషయం, కాసేపు ఇలాగా కాసేపు సెంటిమెంటు, కాసేపు ఎవరక్కర్లేదు అనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు. కాబట్టి భరణి ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు. ఆయన కూడా 3rd పొజిషన్లో ఉన్నాడు, కానీ 3rd పొజిషన్లో ఈ నామినేషన్స్లో ఉన్నాడు, కానీ ఇప్పటివరకు ఇలా ఉన్నాడు. ఆయన నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము, ఏదో దివ్యాని కావాలని నామినేట్ చేసినట్టు, కావాలని ఏదో ఫైటింగ్ చేయడానికి ఇది చేసినట్టు. నేను గ్యారంటీగా నేను అన్బయాస్డ్గానే ఉన్నాను, నేను ఇట్లా మొగ్గలేదు, ఎవరి పక్షంలో నేను లేను అని అనిపించుకోవాలట్టు దివ్యాని తనూజాని ఏదో ఊరికే అంటున్నాడు. కానీ యాక్చువల్గా ఇక్కడ నామినేషన్స్లోకి వచ్చేసరికి ఆయన సంజనాన్ని చేశాడు. అయితే ఇక్కడ అది తప్పు అనిపించింది నాకు. ఎందుకో చెప్తానంటే, భరణిని మరుసటి రోజు మార్నింగ్ ఇద్దరు లాన్లో కూర్చుని మీ ట్యాబ్లెట్స్ అవి నేను దాచినందుకు మీరు ఏమన్నా ఫీల్ అయ్యారా లయన్ అన్నా అని చెప్పి ఈమె అడిగితే, అప్పుడు ఆయన ఏమన్నాడు, నేను కనీసం నిన్ను సీరియస్గా అన్నా చూసానా, నేను అన్నది అక్కడ దివ్యాని. అనవసరంగా ఆ రోజు దివ్య మీద నోరు పారేసుకున్నాడు. నీకు అనవసరం పెద్ద ఆరిందాలాగా వచ్చేస్తావు మధ్యలోకి అది ఇదని, రేపు మాట్లాడుకుందాం మనం అన్నాడు. రేపు ఏం మాట్లాడతాడో దీని మీద రివ్యూ కూడా చేసాం మనం, ఏం మాట్లాడతాడో ఎంత సీరియస్ అవుతాడో అని. దానికి రీజన్ కూడా మనం చెప్పుకున్నాం. రీతు కెప్టెన్గా ఉన్నప్పుడు రీతు దగ్గరికి వెళ్ళి, కెప్టెన్ నాకు ఆ ట్యాబ్లెట్లు దాచారు ఎవరో, అది కనుక మర్యాదగా వాళ్ళంతా వాళ్ళు నా దగ్గర పెట్టకపోతే చాలా దారుణంగా ఉంటుంది, చాలా నేనేం మాట్లాడతాను నాకే తెలియదు, మళ్ళీ తర్వాత ఎవరు బాధపడొద్దని చెప్పినోడు. మళ్ళీ మరుసటి రోజు సంజన వచ్చేసరికంటే ఆవిడ నోటికి దడిసాడా, లేకపోతే ఎందుకు వచ్చిన గొడవ, ఇది నామినేషన్స్లో పెట్టుకుందాం అనుకున్నాడా? అది రాంగ్ కదా. సంజన చేసిన తప్పే నామినేషన్స్ వరకు పెట్టుకుందాం, నన్ను ఎవరన్నా ట్రిగ్గర్ చేసినప్పుడు నీలో లోపాలు ఎత్తి పెడతా, నన్ను లేకపోతే నాకేం పర్వాలేదు, హౌస్ హార్మోనీ లేదు, తొక్క లేదు, ఏం లేదు, అంతా ఉడుదే ఉట్టుట్టిదే, నన్ను ఎవడన్నా కెలికితేనే నేను చేస్తా అంటాం అనేది అది పెద్ద గేమేం కాదు అది. అట్లనే భరణి కూడా అప్పటికప్పుడు నువ్వు ఎందుకు తీశారు మీరని గొడవ పెట్టుకొని ఆ తర్వాత కూడా అదే పాయింట్లో నామినేట్ చేయాల్సింది. అది అప్పటి వరకు నామినేషన్స్లో పాయింట్ లాగా పెట్టుకుని ఏది దొరకకపోతే, ఎవ్వరు దొరకకపోతే, ఈయన కూడా సుమన్ లాగానే తయారయ్యాడు. సుమన్కి కూడా ఏ పాయింట్ చెప్పాలి, ఎవరిని నామినేట్ చేయాలనేది త్రూఅవుట్ వీక్ ఆలోచిస్తుంటాడు. మొన్న కనుక సంజన నన్ను డార్లింగ్ అంటారు, నాకు నచ్చలేదు అని, అది నిన్న పరువు తీసి పందిట్లో పెట్టేశాడు నాగార్జున. నీకు డార్లింగ్ అంటారు నచ్చట్లేదా అంటే తడబడిపోయాడు అక్కడ. అంటే అలా కాదు సార్, నేను మాట్లాడుకున్నా, సాల్వ్ చేసుకున్నాను సంజన గారితో, అలా అనొద్దు అని చెప్పాను అని. ఇది అసలు సంజన తప్పే ఉంది అక్కడ. ఆ ఊరికే సరదాగా అనుకుంటున్నారు, సరదా విషయాల్లో కూడా తీసుకొచ్చి నువ్వు సీరియస్ నామినేషన్స్లో పెట్టేసి, లేకపోతే నన్ను సపోర్ట్ చేయలేదు కాబట్టి నన్ను సపోర్ట్ చేయలేదని రీతును కూడా అదే విషయంలో నామినేట్ చేసినట్టున్నాడు ఈరోజు. ఇక రీతు కూడా స్ట్రాటజీ చూడండి చెప్తాను. రీతు ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంది. ఎందుకనంటే డెమాన్ పవన్ కూడా నామినేషన్స్లోకి వచ్చేసాడు. ఇంతకుముందు వరకు డెమాన్ పవన్ ఓటింగ్ అంతా ఇటు డైవర్ట్ అయ్యేది రీతుకి. అలా మెల్లమెల్లగా కొన్నిసార్లు ఇమ్యూనిటీ తెచ్చుకుంటూ, మొన్న దివ్య అన్నట్టు మూడోసారి ఎవడన్నా నీకు ఇమ్యూనిటీ ఇస్తాడా బుద్ధున్నోడు ఎవడైనా అన్నాడు. సో అలాగే చేసుకుంటూ ఏదో గేమ్ ప్లాన్ చేసుకుంటూ మొత్తానికి సాక్రిఫైస్ చేసుకుంటూ, జుట్టిచ్చింది కూడా అందుకే తన మీద ఇది రావాలి అని. తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేదు, తన లవ్ ట్రాక్ ఫెయిల్ అయింది లోపల అనేది తనకు కూడా అర్థమైంది రీతుకి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు క్లియర్ కట్గా టాప్ 5లో ఉండను అని తెలిసిపోయినప్పుడు
ఒక ఏమంటారు దాన్ని, ఎవడో ఒకడు బలి కావాలి. ఆ బలి చక్రవర్తి ఎవరు? మొన్నటిదాకా వీళ్ళందరినీ, అందుకే మొన్న దివ్యాని కూడా నామినేట్ చేసింది కూడా అందుకే, బలి చేసింది. లేకపోతే నామినేషన్స్లోకి తను కూడా వచ్చుంటే ఏమో చెప్పలేం, రీతు వెళ్ళిపోయి ఉండొచ్చేమో. రీతు సేవ్ అవటం అనేది అట్లా కాదు. అంటే మొన్న కెప్టెన్ అయింది కాబట్టి బతికిపోయింది కాబట్టి అని చెప్తున్నా. లేకపోతే వచ్చుంటే ఏమో చెప్పలేం, వెళ్ళిపోయేదేమో. ఇప్పుడు తన నామినేషన్స్లోకి వచ్చింది, తనకన్నా లీస్ట్లో ఉన్న వాళ్ళని పొడి చేయాలి, పంపించేసేయాలి. ఇక సుమన్ మొన్నటిదాకా బాగానే ఆడారు కానీ మీరు ఈసారి ఇది అన్నట్టుగా చేసింది. ఈ పబ్లిక్ ఓటింగ్ కూడా ఎప్పుడు ఎలా చేస్తారు, పబ్లిక్ ఓటింగ్ అసలు ఏం చూసి వేస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లా. ఎందుకనంటే ఇక్కడ సంజనాని మనం ఎలా అనుకుంటామో, ఏ కంటెంట్ లేదు, ఏమిది ఏ టాస్కు లేదు అన్నట్టు. కంటెంట్ అంటే ఇక్కడ మళ్ళీ ఒకటి నెగిటివ్ కంటెంట్, ఆ నెగిటివ్ కంటెంట్ క్రియేట్ చేయడం ఒక ఇదా. ఇప్పుడు ఉన్నానండి, ఒకటి దేన్నన్నా పగలగొట్టడమో చింపేయడం చాలా ఈజీ, మళ్ళీ దాన్ని అతికించడం కానీ ఇది కానీ కష్టం. మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళ నెగిటివ్ కంటెంట్ వెళ్ళి దొంగతనాలు చేయలేక. ఇమాన్యువల్ ఎంత కష్టపడి కంటెంట్ ఇస్తున్నాడు, కళ్యాణ్ ఎంత కష్టపడి కంటెంట్ ఇస్తున్నాడు, డెమాన్ పవన్ ఎంత టాస్కులు ఆడి కాళ్ళు చేతులు ఇరగొట్టుకుని ఎందుకు కంటెంట్ ఇస్తున్నాడు. వెళ్ళి శుభ్రంగా ఏ గుడ్డో ఫుడ్డో దొంగతనం చేసి తినేసి అది కూడా కంటెంట్ అని చెప్పొచ్చు కదా. అది కాదు కంటెంట్. నెగిటివ్ కంటెంట్ వేరు, పాజిటివ్ కంటెంట్ వేరు. కొంతమంది అయితే ఏకంగా ఆవిడ బిగ్ బాస్ హౌస్ని బచాయించేసింది 2 వారాల పాటు. అసలు ఎవడు ఏం చేయట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఎవడో ఏమి ఇవ్వకపోతే నువ్వు ఫుడ్ దొంగతనమో అవో చేసి కంటెంట్ ఇస్తావా సంజన? దానికి మళ్ళీ భజన ఎవడికి భజన, ఎవరి కోసం భజన? సర్లే, ఇక మీరు భజన చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఒకవేళ మీరు అట్లా ఇది చేసినా కూడా మీ కర్మ. సంజన ఫ్యాన్స్ విషయంలో మాత్రం ఇంకా మనం ఏం చేయలేం. ఇక సంజన ఫ్యాన్స్ అని కూడా చెప్పను, కొంతమంది పిఆర్లే. ఆవిడకి అంత గొప్పగా బయట అంత ఫ్యాన్స్ ఉంటారు. లేకపోతే ఇంకోటి అని అంటే ఓటింగ్ ఈ పాటికి తనుజాని దాటిపోవాలి. మనం ఇంకా ఓటింగ్ రేటింగ్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ 35-40% మధ్యలో తనుజాకి ఓటింగ్ ఉంది. ఈ వీక్ కూడా అది డెఫినెట్గా కొనసాగుతుందనే చెప్పచ్చు. నెక్స్ట్ భరణి ఉన్నాడు. భరణికి ఓటింగ్ అనేది ఇప్పుడు దివ్య వెళ్ళిపోతుంది. దివ్య అది ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈసారి ఓటింగ్లో మాత్రం ఆల్రెడీ ఓటింగ్ సెక్షన్స్ ఓపెన్ అయిపోయినాయి కాబట్టి యాజ్ ఆఫ్ నౌ చెప్తున్నా నేను, సెకండ్ పొజిషన్లో ఉన్నాడు సంజన, థర్డ్ పొజిషన్లో ఉంది, ఫోర్త్లో డెమాన్ ఉన్నాడు. ఫోర్త్లో డెమాన్ ఉండడానికి కారణం ఏంటి అని అంటే, వాళ్ళు నిన్న అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారు, లేకపోతే రీతు అండ్ డెమాన్ కలిసి ఉంటారు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చూద్దాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే అసలు థర్డ్ పొజిషన్లో ఉన్న డెమాన్ నాకు తెలిసి, ఫోర్త్ పొజిషన్ సంజన ఉండొచ్చు. అంటే ఇట్లా తారుమారు అవ్వచ్చు ఈ రోజు నుండి, చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ ఇమాన్యువల్ ఓటింగ్ ఎవరు తనకి నామినేషన్ అనేది చేయలేదు. ఇక పోతే ఎవరు పోతే బాలకృష్ణ అన్నట్టు, ఎవరు పోతే సుమన్ అండ్ రీతు విల్ బి ఎలిమినేటెడ్ దిస్ వీక్. ఐదర్ వన్ ఆఫ్ దెమ్ ఆర్ బోత్. ఇద్దరు కనుక ఎలిమినేట్ అవుతే అసలు ఓవరాల్గా హౌస్ హార్మనీ ఎలా ఉంటుంది అనేది చూడాలని ఉంది నాకు కూడా. ఎందుకంటే అక్కడ ముఖ్యంగా డెమాన్ పవన్ ఇండివిజువల్గా ఉంటే ఎలా ఉంటాడు, ఎలా ఆడతాడు అనేది ఖచ్చితంగా ఇంకా అయిపోయింది, బోర్ అయిపోయింది. ఇంకా 13th వీక్ వచ్చేసాం, 14th టికెట్ ఫినాలా, 15th ఫైనల్. కాబట్టి ఇక్కడ మనకి చాలా క్లియర్ కట్గా మనం ఆలోచించినట్టే కనుక బిగ్ బాస్ టీం కనుక ఆలోచిస్తే లేపేస్తారు ఖచ్చితంగా. రీతుని సుమన్ని ఇద్దరిని లేపుతారు గ్యారంటీ, ఇందులో నో డౌట్. అప్పుడు ఎంతమంది మిగులుతారు? వీళ్ళిద్దరిలో 6 మిగులుతారు. 6లో ఒకళ్ళని బయటికి పంపించేస్తే అప్పుడు డేంజర్ జోన్లో ఉండేది సంజన అండ్ భరణి. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోతే మిగిలిన 5 ఖచ్చితంగా మిగులుతారు. ఇక్కడ తనూజ గురించి ఒక విషయం చెప్పాలి. అమ్మాయి ఎంత చాలా కన్నింగ్గా అబద్ధాలు చెప్తుందంటే, అబద్ధం చెప్పినట్టు కూడా తెలియదు, నోటితోటి ఒకటి చేతులతోటి ఒకటి. పంచపాండవులు ఎంతమంది అనంటే మంచం కోళ్ళ వలె ముచ్చటగా 3 అని 2000 చూపించింది. అంటే పంచపాండవులు అనేదానికి ఎంతమంది అని అడిగిన దానికి ఇలా చూపించాలి, ఇలా కాదు, ఇలా చూపించింది, అదొక తప్పు. మంచం కోళ్ళ వలె అనేది కనీసం 4 మంచం కోళ్ళు ఉంటాయి, అది కూడా రాంగే. ముచ్చటగా 3 అనేది పోని 3 అని చూపించింది, అది కూడా కాదు, 2. అంటే మొత్తం ఒకే సెంటెన్స్లో 4 అబద్ధాలు. అది ఇమాన్యువల్కి వెళ్ళి చెప్పేయటం,
రీతు ఇలా అంటుంది, లేకపోతే రీతుని తీసేయమని ఇమాన్యుయల్ చెప్పాడు, ఇలా ఇలా చేయటం, లేకపోతే దివ్యాని తీసేద్దాము అని చెప్పి ఫస్ట్ దివ్యతోటి నీతోటి నాకేం లేదు అని చెప్పి దివ్యాని తీసేయడం, ఏమనంటే గేమ్ స్ట్రాటజీ అని అనడం, ఏవో చిన్న చిన్న అబద్ధాలు, కాఫీ పొడి దొంగతనం చేశా. సో మరి సంజన చేస్తే ఒకటి, నువ్వు చేస్తే ఒకటి అమ్మ కాదు కదా. ఇలాంటివి చేస్తూ తనుజ కూడా ఉన్న ఆ అమ్మాయి మాత్రం టాప్ పొజిషన్లో ఉంది జస్ట్ బికాజ్ ఆ అమ్మాయికి ఉన్న సీరియల్ ఫ్యాన్స్. ఇప్పుడైతే నాకైతే 1 వీక్ 10 డేస్ నుండి తనూజ విషయంలో అసలు ఏ మాత్రం అసలు నిన్న అసలు ఊరికే నార్మల్ టాస్క్, సర్ఫ్ ఎక్సెల్ టాస్క్, అదొక తొక్కలో టాస్క్, దాంట్లో కూడా చాలా హైలైట్ అయిపోయి ఫ్యూరియస్ అయిపోయి గందరగోళం చేసేసి మేమే విన్నాం, ఎప్పుడు నువ్వు అలా చేస్తావు, నువ్వు కనపడలేదా, నువ్వు చూడలేదా అనుకుంటూ ఏముంది అది సరదాగా ఆడాల్సిన దానిలో కూడా నువ్వు అంత పొలి కేకలు పెట్టాల్సిన అవసరం లేదు కదా తనుజ. సరే తనుజ ఫ్యాన్స్కి నమస్కారం. అలాగే రేపటి రివ్యూ కోసం మనం మంచి టాపిక్స్ తోటి మళ్ళీ మాట్లాడదాం మనం. ఒకవేళ ఏదన్నా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఉంటే మధ్యలోనే వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఒక 5-6 నిమిషాలే ఉంటుంది షార్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్.